ప్రైజ్ ద లార్డ్. పునరుద్ధానుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభి వందనాలండి. దేవుడు మీ అందరినీ ఆశీర్వదించును గాక. అనుదిన వాత్సల్యత అను నేటి వాక్య ధ్యానాంశాన్ని ఉదయకాలం ధ్యానించుకుందాం రండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి 52వ సంకీర్తన 8వ వాక్య భాగాన్ని నేను చదువుతాను. వీలైతే బైబిల్ తెరిచి వాక్యాన్ని గమనించండి. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలివ చెట్టు వలె నున్నాను. దేవునికి స్తోత్రము కలుగును గాక. దైవజనమా, ఈ వాక్యం వింటున్న మీతోనే నా ప్రభు మాట్లాడుతున్నాడు. అనుకోకుండా ఈ ప్రాంతానికి జహీరాబాద్ దగ్గర కామ్ జమాల్ పూర్ అనే ఈ పట్టణానికి వాక్యాన్ని ముగించుకొని వీళ్ళ వెళుతూ ఉండగా, ఏమయ్యా ఇజ్రాయెల్ గారు, ఎంత చక్కగా ఉందండి ఈ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని చూడండి. కొండ కింద మేమున్నాం. ఈ కొండ పైన కూడా పచ్చదనం. అశోక్ పాస్టర్ గారు, ఎంత చక్కగా ఉందండి. ఈ ప్రాంతాలన్నీ చూడండి. యాకోబు గారు, నాకు ఈ మాట జ్ఞాపకం వచ్చింది. నేనైతే దేవుని మందిరములో ఏమండి పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను అన్నాడు. పచ్చదనం చూడండి. పచ్చదనం ఉన్న ప్రాంతాలు ఇలాగుంటాయి కాబోలు అనిపించింది. ఎంత మంచి వాతావరణం అండి. పాడి పంటలు, ఏమండి వ్యవసాయ భూములు, మనుషులు కూడా చాలా సంతోషంగా ఉండడం నేను గమనించాను. నేనంట, నీ కుటుంబం పచ్చగా ఉండాలని నీకు ఆశ ఉంది కదూ. నీ వ్యాపారం పచ్చగా ఉండాలని, నీ పిల్లలు పచ్చగా ఉండాలని, నీ సేవ పచ్చగా ఉండాలని, నూరంతల ఫలము కలిగి ఉండాలని ప్రతి ఒక్కరూ ఆశపడుతున్నారు. దావీదు ఏమన్నాడు తెలుసా? ఉన్నాను అన్నాడు. నిజమా కాదా? ఎక్కడో అరణ్యములో బ్రతికిన వాడికి ఈ సౌభాగ్యం ఎలా కలిగిందయ్యా? మీరు ఆలోచించారా? ఆ కింద వాక్యం ఏముంటుంది తెలుసా? నేనైతే దేవుని కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను. హల్లెలూయా. అంటే ఒక వ్యక్తి దీవించబడాలంటే, ఒక వ్యక్తి ఆశీర్వదించబడాలంటే దేవుని కృప పొందిన వాడై ఉండాలి. అందుకనే దావీదుతో దేవుడు అంటాడు, దావీదు, నీ ముందున్న వాడికి కృప దూరం చేసినట్లు నేను నీకు ఎన్నడూ దూరం చేయను. కృప కలుగునుగాక. ఈ వాక్యం వింటున్న దేవుని పిల్లలారా, మీతో ప్రభు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు తెలుసా? దావీదులాగా పచ్చగా, ఏమండి ఎప్పుడు ఫలములతో కలిగిన వ్యక్తిగా నువ్వు ఉండాలంటే రేయి మొదటి జాముని లేచి కృప కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. కుటుంబ ప్రార్థన ఉందా? కనీసం 4 గంటలకైనా, 4:30కైనా, 5 గంటలకైనా లేచి ప్రార్థన చేయగలుగుతున్నావా? ఇజ్రాయేల్ ప్రజలంట మేఘము కింద 40 సంవత్సరాలు నడిచారంట. మీరు గమనించండి. రేయి మొదటి జాముని వెళ్ళిన వాడికి శ్రేష్టమైన మన్నా దొరికేదంట. అయ్యా, ఎండ పడ్డాక తెల్లవారుజామున వెళ్ళిన తర్వాత ఆ మన్నా ఏమైపోయేది? భూమిలో కలిసిపోయేది. మట్టిలో కలిసిపోయేది. మట్టి తినేదేంటి? మన్ను తినేదేంటి? అయ్యా, పామే కదా. యాకోబు గారు, పాము దేనికి సూచన? సర్పం అనగా సాతానుకు సూచనగా ఉంది. చూసావా? ఈ రోజున సాతానుగాడు నీ ఆశీర్వాదాన్ని పాడు చేశాడు. సాతానుగాడు నీ వ్యాపారాన్ని పాడు చేశాడు. సాతానుగాడికి నువ్వు అవకాశం ఇచ్చావు. నీ పచ్చదనాన్ని ఎండితనంగా మార్చేసి ఎండిపోయిన మొద్దులాగా నిన్ను చేశాడు. ఎండిపోయిన మొద్దు కింద అలా ఉంటుంది. చూసారా? ఆ మొద్దులు చూసారా? అది ఏమైనా ఆనందంగా ఉందా? కానీ ఈ మా వెనక ఉన్న భాగం చూడండి, పచ్చదనం. ఆ పచ్చగా నువ్వు ఉండాలంటే రేయి మొదటి జామున కృపను పొందుదువుగాక. హల్లెలూయా. ఆ కృప కలిగిన దేవుడు దావీదుని ఎలాగూ శ్రేష్టమైన ఆశీర్వాదాలతో నింపి సింహాసనాన్ని స్థిరపరిచి తరతరాలకు పచ్చగా దీవెనగా మార్చాడో, ఈ వాక్యం వింటున్న మీ అందరినీ నా ప్రభు అలా చేయునుగాక. ఒకవేళ ఎండిపోయిన పరిస్థితుల్లో బాధపడుతున్నావా? డోంట్ వరీ. ఆయన కనికరము కలిగిన దేవుడు, కటాక్షము చూపిన దేవుడు నిశ్చయముగా మీ అందరి పట్ల కార్యం చేయునుగాక. అశోకయ్య చేస్తాడా చేయడా? అలా చేయాలంటే ప్రతి ఉదయకాలం దేవుని కృప పొంది పచ్చని తోటగా మారుదురుగాక. తలలు వంచండి, కళ్ళు మూయండి, చిన్న ప్రార్థన చేద్దాం. యాకోబు గారు స్వరమెత్తి ప్రార్థన చేస్తారు. ప్రేమ కలిగిన తండ్రి, దయగల రాజ్యానికి స్తోత్రాలు నాయన. ఎస్, ఈ ఉదయకాలం నాయన, ఈ అనుదిన వాక్యాలు చూసిన ప్రతి ఒక్కరికి నాయన ఆమేన్. జీవితాలనైనా పచ్చగా ఒలీవ తోట వలెనైనా మార్చండి. అవును తండ్రి. అయ్యా, ఈ వర్తమానం ద్వారాగానైనా అనేకులకు నాయన, ఈ అనుదిన వాత్సల్యతనైనా అనేక ప్రజలకు నాయన ఒక ఒలీవ తోట వలెనైనా పచ్చగా మారునుగా కానీ
ఆమేన్ ఆమేన్ ప్రార్థిస్తున్నాము తండ్రి. అయ్యా ఈ కొండ ఎలాగ పచ్చగా ఉందో నాయన, yes ఈ అనుదిన వాక్యాలు చూస్తున్న ప్రతి ఒక్కరికి నాయన, yes వాళ్ళ కుటుంబంలో నాయన పచ్చగా ఒలివ తోట వలె వాళ్ళ కుటుంబము మారుగా స్తోత్రం మేము ప్రార్థిస్తున్నాము తండ్రి. ఈ ఉదయకాలము నాయన ఈ అనుదిన వాత్సల్యత చూస్తున్న ప్రతి కుటుంబంలో నాయన yes అయ్యా పచ్చగా తోట వలె ఉండునుగా కానీ యేసు పరిశుద్ధ నామమున అడుగు వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ అండి. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీ అందరినీ దీవించును గాక. ఈ వాత్సల్యత వింటున్నారు కదూ, అనేకులకు షేర్ చేయండి, తెలియపరచండి. ప్రభు మిమ్మలను దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ ఆల్.